డాక్టర్ గారు, మన ప్రతి బులెటిన్లోనూ సామాజిక పురోభివృద్ధికి, మానవ కళ్యాణానికి తోడ్పడిన ఒక ప్రముఖ మహనీయుని గురించి చెప్పుకుంటున్నాం కదా. ఈరోజు ఎవరి గురించి చెప్తున్నారు? లక్ష్మి, దైవ నమ్మిక కాదు, విజ్ఞానం శాస్త్రం ద్వారానే నిజాన్ని తెలుసుకుంటాం. దైవ నమ్మిక ద్వారా కాదు. దైవ నమ్మికల ద్వారా మనం ఏమీ తెలుసుకోలేము. ఏమైనా దైవ నమ్మిక పెట్టి చూసి తెలుసుకునేది అది నిజం అవ్వదు, చాలా వరకు అబద్ధాలు అవుతాయి. విజ్ఞాన శాస్త్రం ద్వారానే నిజాన్ని తెలుసుకుంటాం. ఆయన చాటి చెప్పినటి గొప్ప సైంటిస్టు, ప్రపంచ ప్రఖ్యాత కాస్మాలజీ మరి బ్లాక్ హోల్స్ పైన విశేష పరిశోధన చేసినటువంటి స్టీఫెన్ హాకింగ్ గురించి మన విషయం ఇవాళ తెలుసుకున్నాం. ఆయన స్టీఫెన్ హాకింగ్ అనే గొప్ప సైంటిస్ట్ గురించి ఇవాళ తెలుసుకున్నాం. ఆయన ఇంకా ఏం చెప్పాడు, ఏ నినాదం ఇచ్చాడు, ఒక నినాదం మాట చెప్పాడు. సైన్స్ నేర్చుకోండి, మానవ అభివృద్ధికి సైన్సే కేంద్రం. సైన్స్ నేర్చుకోండి, మానవ అభివృద్ధికి సైన్సే కేంద్రం. మనిషి అభివృద్ధి చెందాలంటే సైన్సే కేంద్రం. సైంటిస్ట్ కదా, అంటే ప్రతి ఒక్కళ్ళు సైన్స్ నేర్చుకోండి, సైన్స్ తెలుసుకోండి అంతగా సైన్స్ కొని తెలుసుకోండి. మన అభివృద్ధి చెందాలంటే సైన్సే కావాలి. ఈ సమాజానికి ముందు నడిపేది ఏంటంటే సైన్సే. కరెక్టు. 19వ శతాబ్దం వరకు సైన్స్ పెద్ద డెవలప్ కాలేదు. డెవలప్ కాకపోతే ఏముంది, మనం ఆది మానవులాగానే ఉన్నాం. ఈ గత 1-2 శతాబ్దాలుగా సైన్స్ డెవలప్ అయింది. రైళ్ళు వచ్చాయి, విమానాలు వచ్చాయి, కార్లు వచ్చాయి, బళ్ళు వచ్చాయి. అంతవరకు ఉంది. ఒంటెండు బండ్లు, గుర్రాలు, గాడిదలు, ఇవే మన పేరెంట్స్. ఇప్పుడు విమానాలు, పెద్ద హెలికాప్టర్లు. ఎక్కడి నుంచి వచ్చింది అంతా? మానవ సౌఖ్యం ఎక్కడి నుంచి వచ్చింది? సైన్స్. ఇదివరకు ఏం పెట్టుకున్నాం? లాంతర్లు, లేకపోతే ఆముద దీపాలు. ఒక శతాబ్దం వరకు, ఒక అర్ధ శతాబ్దం వరకు ఆముద దీపాలు మామూలు కిరసనాల దీపాలే. ఒక అర్ధ శతాబ్దం వరకు లాంతర్లే వాడేమో. లాంతర్లు శతాబ్దం కింద వరకు ఏమన్నా ఏం లేవు. ఎక్కడో కొద్దిగా ఉంటే కొద్ది ముందు కొన్ని శతాబ్దం ఇబ్బంది. ఈ అభివృద్ధి అంతా ఎక్కడ వచ్చింది? సైన్స్ ద్వారా వచ్చింది. అందుకనే స్టీఫెన్ హాకింగ్ చెప్పింది ఏంటి? దైవ నమ్మిక కాదు, విజ్ఞాన శాస్త్రాన్ని నిజాన్ని తెలుసుకుందాం. సమాజాన్ని మేల్కొల్పాడు. ఈ స్టీఫెన్ హాకింగ్ ఎప్పుడు పుట్టారు? 1942లో పుట్టారు. ఈ మోడర్న్ సైంటిస్ట్ అన్నమాట. 2018లో మరణించారు ఆయన. ఇటీవల కాలంలోనే 1942 పుట్టి 2018లో మరణించాడు. ఆయన కాస్మాలజీ అంటే ఖగోళ శాస్త్రం దాంట్లో చాలా ప్రఖ్యాతి. ఒక న్యూ కాన్సెప్ట్స్ తీసుకొచ్చాడు. అలాగే బ్లాక్ హోల్స్ మీద చేసిన ప్రయోగాలు ఇంకా ఎదురులేని. ఆయన యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్లో చదువుకున్నారు. ఆయన ప్రత్యేకత అంటే విశ్వ నిర్మాణం, ఈ ప్రపంచం ఎలాగా ప్రారంభమైంది, ఎలా ఉంది, ఎలా వచ్చింది, ఈ విశ్వం నిర్మాణం ఏంటి, అసలు ఎలా వచ్చింది విశ్వం, ఈ విశ్వం ఎలా నిర్మాణం, ప్రతివాడు దేవుడు పుట్టించాడంటారు. ఒకటే ఆన్సర్, ఆస్తికులు దేవుడు పుట్టించాడు, దేవుడు సృష్టించాడు. దేవుడు సృష్టించాడు. ఇన్ని దశాబ్దాలుగా, ఇన్ని యుగాలుగా, ఇన్ని యుగాలుగా దేవుడు దీన్ని సృష్టించాడు, విశ్వాన్ని సృష్టించాడు. ఈ ఆస్తికత కానీ చెప్పింది ఏంటి? ఈ భూమి ఉంది, ఈ చుట్టూ కనబడే నక్షత్రాలు, కొద్దిపాటి నక్షత్రాలు అంతే. ఇదే విశ్వం అంతే. నూతులో కప్పలు. ఈయన యుగాలుగా ఆస్తికులకి విశ్వం అంటే ఏంటి? మనకు కనబడేదే విశ్వం. నూతుల కప్పలు ఉన్నాయే, నూతుల కప్పలకి అదే లోకం. ఆరగిన ఆస్తికులకి ఈ కనబడే కాస్తే విశ్వం. కానీ ఎప్పుడైతే సైన్స్ ఖగోళ శాస్త్రం వచ్చిన
ఓరి నాయను ఎంత మనం అసలు మనకు అంతు పట్టింది, అంత మనకు అందనంత దూరంలో విశ్వం విస్తరించింది. అసలు ఆ విశ్వం ఎలా విస్తరించింది, ఏ రకంగా విస్తరించింది? బిగ్ బ్యాంగ్ థియరీ మొట్టమొదట ఒక బిందువులా ఉండేది. అవన్నీ బిగ్ బ్యాంగ్ థియరీ మళ్ళీ ఓ బిందువు, ఓ చుక్క, అది మహోన్నతమైన శక్తివంతమైనది బిగ్ బ్యాంగ్ థియరీ. అంటే ఆ విషయంలో బిగ్ బ్యాంగ్ థియరీ ఏది చెప్పాడో దాన్ని ఇంకా 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 ఎన్లైజ్ చేశాడు ఈయన. ఇంకా 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 ఎన్లైజ్ చేయడమే కాదు, ఎన్నో కొత్త విషయాల్ని కనిపెట్టాడు. అంత గొప్ప మేధావి స్టీఫెన్ హాకింగ్. అంచేత ఆయన చేసిన విశ్వ నిర్మాణం బ్లాక్ హోల్స్ అనేవి సైన్స్లో చాలా ఎక్కువ వాడతారు. బ్లాక్ హోల్స్ ఉన్నాయని. ఆ బ్లాక్ హోల్స్లో ఏంటంటే నక్షత్రాలనే మింగేస్తున్నది. వాళ్ళు చెప్పేంటే ఆ బ్లాక్ హోల్స్ నక్షత్రాలను మింగేస్తుంది ఎంతవరకు సైంటిస్టులు అనుకున్నారు. ఎందుకంటే సూర్యుడు లాంటి నక్షత్రాలు, సూర్యుడి కంటే ఎన్నో రెట్లు పెద్దగా నక్షత్రాలు మాయమైపోయాయి. ఏంటంటే బ్లాక్ హోల్ అనేది దాన్ని మింగేస్తున్నాయి. అది ఎదగలను మేము, అది మింగేస్తుంది. కానీ ఈయనేం చేశాడు, బ్లాక్ హోల్స్ మింగడం కాదు, దాంట్లోంచి వచ్చే రేడియేషను దీన్ని మాయం చేసి మసి అయిపోయి చేస్తుంది. దాంట్లోంచి బ్లాక్ హోల్స్ వచ్చే అతివేడి ఈ నక్షత్రాల్ని అసలే నక్షత్రం పెద్ద అగ్నిగోళాన్ని మరింత దాన్ని మసి చేసి పేరుస్తుంది. అలాగే థియరీ అంతా యాక్సెప్టెడ్ థియరీస్ అయినారు. బ్లాక్ హోల్స్ థియరీ దీన్ని అందరూ ఇంతవరకు మింగేస్తుంది, మింగడం కాదు, అది కక్కుతోంది అని చెప్పాడు. మింగడం కాదు, కక్కుతోంది. దేన్ని? రేడియేషన్ కక్కుతుంది. దాంతో నక్షత్రాలు ఒకదాన్ని అది మింగేస్తుంది. అని బ్లాక్ హోల్స్ గురించి చేశాడు. అంచేత ఆయనకి అంత ఆరంగా రెండు ప్రత్యేకమైనవి, ఆయన ప్రత్యేక దాని గురించి స్టీఫెన్ హాకింగ్ చెప్పాలంటే రెండు సిద్ధాంతాలు. ఒకటి విశ్వ నిర్మాణం, రెండోది బ్లాక్ హోల్. విశ్వ సృష్టి, బ్లాక్ హోల్స్. ఆయన కానీ ఇంత గొప్ప సైంటిస్ట్కి మనం ఏ గొప్ప వ్యక్తి చెప్తామో ఆయన 20 ఏళ్ళకి ఆయన ఫిజికల్ హ్యాండిక్యాప్ అయిపోయాడు. మస్కులర్ డిస్ట్రఫీ వచ్చింది, మా కండరాలు పనిచేయడం మనిషి ఒక కుర్చీకి వీల్ చైర్కే పరిమితం అయిపోయాడు. కానీ కండరాలు బలహీనమైపోయాయి, నడవలేడు, కూర్చోలేడు, ఏం చేయలేడు కంప్లీట్. కానీ మెదడు మాత్రం ఎంతో గొప్పగా పనిచేసింది అతనికి. ఆయన కనిపెట్టిన సిద్ధాంతాలను కూడా కేవలం ఈ కాస్త దాని నుంచి కనిపెట్టాడు. ఈ కాస్త నుంచి ఇదే లేదు, కిందంతా అంతా కంప్లీట్ పరిణామం పోయింది. మనం డిజేబుల్ ఉంటే ఇంకేం చేయడం, ఇంకా అయిపోయిన బతుకుంటాం. ఆయన అంత కుర్చీకి పరిమితమైపోయిన ఆయన పరిశోధనలు మాత్రం ఏమాత్రం ఆపలేదు. గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేశాడు. దట్ ఈజ్ గ్రేట్నెస్ ఆఫ్ స్టీఫెన్ హాకింగ్. ఆయన పెద్ద పుస్తకం రాసిన ప్రసిద్ధ పుస్తకం ఏంటంటే ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం. 1988లో ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం అనే పుస్తకం చాలా పాపులర్ రాసిందనమాట. ఆయన వీల్ చైర్లోనే ఉంచే ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే పరిశోధన చేశాడు. ప్రపంచాన్ని అసలు సైంటిస్టులను ఆశ్చర్యపరిచాడని చెప్పాడు. ఆయన శాస్త్రం బ్లాక్ హోల్స్ అన్నీ మింగేసి చెప్పుకున్నాం కదా, కాదు అది అలా కాదు, ముందు అనుకుంటారు. కానీ హాకింగ్ చెప్పారు అది మింగడం కాదు, అమితంగా రేడియేషన్ విడుదల చేస్తామని ముందే చెప్పుకున్నాం మనం. మింగడం లేదు, రేడియేషన్ చేస్తాయి. దీని హాకింగ్ రేడియేషన్ అంటారు. వాటిని ఇచ్చే రేడియేషన్ని హాకింగ్ రేడియేషన్. విశ్వం ఆరంభం ఉంది,
విశ్వం ఒకే ఒక పాయింట్ నుంచి ప్రారంభమైందని చెప్పారు, బిగ్ బ్యాంగ్ థియరీ. దాన్ని ఇంకా బలపరిచి ఎలా అవుతుందో ఇంకా 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 వివరించి చెప్పాడు. విశ్వం ఇంకా ఎలా పెడుతుందండి, బిగ్ బ్యాంగ్ థియరీని ఇంకా ఎంత అండి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేశాడు. టైం గురించి, టైం అంటే ఏమిటి, అది ఎలా పనిచేస్తుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా ఆయన తెలిసాడు. వీటి లోతైన పరిశోధన చేశాడు. దేవుడు మతం పైన ఆయన అభిప్రాయం అంటే, హాకింగ్ దేవుడు నమ్మేవాడా? స్టీఫెన్ హాకింగ్ నమ్మలేదు, ఇది థీస్ట్. ఆయన ఏమాత్రం రాజీపడలా, దేవుడు లేడు, స్పష్టంగా చెప్పారు సార్, దేవుడు లేడు. అసలు విశ్వం పని చేయడానికి అసలు దేవుడు అసలు ఏంటి, మీరు దేవుడు దేవుడు అంటారు, అసలు దేవుడే లేడు. అసలు దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? విశ్వం తన పని చేసుకెళ్ళిపోతుంది, విశ్వం సూత్రాలు తన పని చేసుకెళ్ళిపోతున్నాయి, ప్రకృతి నియమం చేసుకెళ్ళిపోతున్నాయి. ఇంకేంటి దేవుడు అక్కడ చేసేది? అక్కడ దేవుడే అసలు లేవు. దేవుడితో పనే లేకుండా విశ్వం నడిచిపోతుంది, దేవుడితో పని లేకుండా విశ్వం నడిచిపోతుంది. అసలు దేవుడు ఉన్నాడు ఎక్కడా లేడు, లేనివాడికి దేవుడు అంటారండి మీరు. అసలు దేవుడితో పని లేదే మాకు, విశ్వం పని చేయడం దేవుడితో అవసరం లేదు, దేవుడు లేడు అని చెప్పారు సార్. ప్రకృతి నియమాలే విశ్వాన్ని నడిపిస్తున్నాయి, దేవుడు కాదని నెక్కది చెప్పాడు. ప్రకృతి నియమాలే విశ్వాన్ని నడిపిస్తున్నాయి, దేవుడు కాదు, దేవుడితో పని లేదు, మీ అజ్ఞానమే దేవుడు అని చెప్పాడు. మీ అజ్ఞానం దేవుడు చెప్పాడు. ఆయన అంటాడు, బికాస్ దేర్ ఈజ్ ఎ లా సచ్ ఏ గ్రావిటీ ది యూనివర్స్ కెన్ అండ్ విల్ క్రియేట్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ నథింగ్. ఏమన్నాడనా? బికాస్ అని చెప్పి దేవుడే లేదు, విశ్వం ప్రకృతి నియమాలే ఇక విశ్వాన్ని నడిపిస్తాయి అన్నాడు కదా. దానికి ఏం చెప్పాడు? బికాస్ దేర్ ఈజ్ ఏ లా సచ్ యాజ్ గ్రావిటీ ది యూనివర్స్ కెన్ అండ్ విల్ క్రియేట్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ నథింగ్ అని ఆయన చెప్పారు. అంటే గురుత్వాకర్షణ వంటి నియమాలు ఉన్నందున విశ్వం స్వయంగా ఏర్పడుతోంది. ఇంకా ఆయన మతం గురించి ఏం చెప్పాడు? మతం కేవలం నమ్మకం మీద ఏర్పడింది, నమ్మకాలు ఊరికే ఊహించి ఊహలు కథలు అబద్ధాల మీద మతం అన్నమాట. సైన్స్ మాత్రం ఎవిడెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. అంతే సైన్స్ చెప్పేదంతా కూడా ఎవిడెన్స్, సాక్ష్యం మీద. నువ్వేదైనా మతం ఉందనుకో, ఏమిటి దేవుడు సృష్టించాడు, లేదు దేవుడు చేస్తున్నాడు, దేవుడు నడుపుతున్నాడు, సాక్ష్యం ఏం లేదు. అలాగే సైన్స్ నీకు ఎవిడెన్స్ చూపిస్తుంది, సాక్ష్యంగా చూపిస్తుంది. సైన్స్ నిజానికి దగ్గరగా ఉంటుంది. మతం ప్రశ్నించకుండా నమ్మమంటుంది, సైన్స్ ప్రశ్నించమంటుంది. సైన్స్ నమ్మకుండా ప్రశ్నించకుండా నమ్మంటుంది. మతం ఏముంటుంది? ప్రశ్నించకుండా నమ్మంటుంది. ఆయన మానవాళికి ఇచ్చే సందేశం అంటే, ప్రతి ఒక్కళ్ళు జిజ్ఞాస కలిగి ఉండండి. జిజ్ఞాస తెలుసుకోవాలని ఆ కుతూహలాన్ని కలిగి ఉండండి, జిజ్ఞాస కలిగి ఉండండి. ఎప్పుడు ఆలోచిస్తుండండి, విశ్వాన్ని అర్థం చేసుకొని ప్రయత్నం చేయండి. లుక్ at the stars, not down at your feet. Look at the stars, not down at your feet. ఎప్పుడు పైనే చూస్తుండు, అర్థం చేసే ప్రయత్నం చేస్తుండు. కింద ఏడో తలకాయ ఉంచుకుని అలా తల ఉంచుకుని ఉండేదేవాడు చేతగానివాడు, చెవట. జ్ఞానం గలవాడు ఇలా ఆలోచిస్తాడు. ఎప్పుడైనా నువ్వు ఆలోచిస్తాడు, ఇలా ఆలోచిస్తావు. ఆలోచలేడు, తలకేయాలాడేస్తాడు. అందుకని ఏమన్నాడైనా, లుకప్ ఎట్ ది స్టార్స్, నాట్ డౌన్ ఎట్ యువర్ ఫీట్.
విశ్వం అర్థం చేసుకోండి పేరు తల్లి. కష్టాల్లో కూడా ముందుకు సాగండి. ఎందుకన్నాడు కష్టాల్లో కూడా ముందుకు సాగని తీవ్ర వ్యాధి ఉన్నప్పటికీ ఆయన ఆగలేదు. ఆయన సందేశం అంటే శరీరం బలహీనమైన మనసు బలంగా ఉండాలి. మనం ఎందుకంటే చాలామంది నేనేం చేయలేను, నా చేత కాదు, నేను ఏదో ఇలా అంటారు కదా. అంచేత శరీరం బలహీన మనసు బలంగా పెట్టుకో. మానవ హృదయకి సైన్సే కీలకం. ఆయన సందేశం మానవ హృదయ సైన్సే కీలకం. మానవత్వం ముఖ్యం. టెక్నాలజీ పాటు మనిషి విలువలు కూడా అవసరం. కేవలం టెక్నాలజీ విలువలు, మానవీయ విలువలు కూడా కావాలి. ఆయన చివరికి ఏంటంటే మనిషిని మరిచి సైన్స్ ముందుకు వెళ్ళిపోతే, మానవత్వాన్ని మరిచి మనిషి ముందుకు వెళ్ళిపోతే ఎంతో నష్టం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా వండర్స్ చేయొచ్చు, కానీ నువ్వు హ్యూమన్ వాల్యూస్ మర్చిపోతే దానివల్ల ఎంతో నష్టం ఉంటుంది. సైన్స్ హ్యూమన్ వాల్యూస్ మర్చిపోవడం వీలు లేదు. ఆయన స్పష్టంగా చెప్పాడు. అటు వీటి వల్ల ప్రమాదం అని చెప్పించాడు. స్టీఫెన్ హాకింగ్ జీవితం మనకి ఏం చెప్తుందంటే దేవుడు అవసరం లేకుండా విశ్వాన్ని అర్థం చేసుకోవచ్చు. దేవుడు ఎక్కడ లేడు అసలు. అది శాస్త్రం ద్వారా నిజం తెలుసుకోవచ్చు. కష్టాలు ఉన్న మనిషిగా ఎదగాడు. బీ క్యూరియస్, కీప్ లెర్నింగ్ అండ్ నెవర్ గివ్ అప్. ఆయన ఇచ్చిన స్లోగన్ ఏంటంటే యంగ్ పీపుల్, యంగ్ జనరేషన్ మరీ ఎక్కువ చెబుతున్నాను నేను. బీ క్యూరియస్, కీప్ లెర్నింగ్ అండ్ నెవర్ గివ్ అప్ యువర్ హోప్. అలాగా ఉంటుంది. ఇది స్టీఫెన్ హాకింగ్ ఆయన సందేశం. మనం ఆ విధంగా సైంటిస్ట్ అంటే అలా ఉండబట్టే ఈ సమాజం ముందుకు వెళ్తుంది. వాళ్ళు తయారవ్వాలి, అందరూ తయారవ్వాలి. యంగర్ జనరేషన్ మరింత తయారవ్వాలి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.